అందరికీ నమస్కారం అండి. యశోద కైలాస్ పులగుర్త గారు రచించినటువంటి ఒక మంచి కథని విందాము. ఏమో ఈ కామేశ్వరి, ఇప్పుడే అమ్మాయి ఫోన్ చేసింది బెంగళూరు నుండి. నీకు అమ్మకు ట్రైన్ టికెట్ బుక్ చేస్తాను బెంగళూరుకి, ఏ రోజుకి బుక్ చేయను అంటూ. నువ్వు స్నానం చేస్తున్నావని చెబితే తర్వాత నీతో మాట్లాడతానని అంది. చెప్పు కామేశ్వరి, అమ్మాయికి ఏమి చెప్పను? ఏ రోజుకి టికెట్లు బుక్ చేయమనను? నువ్వు మంచి రోజు అది అంటూ అన్నీ చూస్తావు కదా. వద్దు, బుక్ చెయ్యొద్దని చెప్పండి, కాస్త విసుగ్గా సమాధానం ఇచ్చింది. అదేంటి కామేశ్వరి, అలా చెప్పేస్తే అమ్మాయి బాధపడదు? పడితే పడిందిలేండి, కాస్తంత కోపంగానే అందావిడ. లేకపోతే ఏమిటండి, అమ్మాయి దగ్గర నెల రోజులుండి వచ్చాం, వచ్చి 4 నెలలు కూడా కాలేదు, మళ్ళీ వెళ్ళడమా? నా వల్ల కాదండి బాబు. అక్కడకు వెళ్ళి దానింట్లో చాకిరీ చెయ్యలేను, నాకు ఓపిక లేదు. మీకేం, మీరు చెబుతారు, మీకు కొన్ని అర్థం కావు. అది నా కన్న కూతురే, కాదనను, కానీ ఎంతకని? నన్ను చూస్తేనే చాలు అది మరింత బద్ధకస్తురాలు అయిపోతుంది. అది కాఫీ తాగేసిన కాఫీ కప్పు కూడా నేనే తీసి సింక్లో పడేయాలి. భాస్కర్ రావు గారు ఆశ్చర్యంగా భార్య కేసి చూస్తూ ఉండిపోయారు. భాస్కర్ రావు కామేశ్వరమ్మ గార్ల కూతురు మాధవి బెంగుళూరులో ఉంటుంది. అల్లుడు అక్కడ సిమెన్స్ ఇండియాలో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. కూతురికి 2 పిల్లలు. భాస్కర్ రావు కామేశ్వర్కి 2 పిల్లలు. మాధవి కన్నా పెద్దవాడు కొడుకు పవన్, పూణేలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. కోడలు శ్వేత కూడా వర్క్ చేస్తుంది. వారికి ఒక్కడే పిల్లాడు, 2 ఏళ్ళు. వాడిని వారింటి దగ్గరే ఉన్న డే కేర్లో దింపి ఇద్దరు ఆఫీస్కు వెళ్ళిపోతారు. మాధవి పెళ్ళికి ముందు జాబ్ చేస్తూ ఉండేది. పెళ్ళి అయిన తర్వాత కొద్ది కాలానికే ప్రెగ్నెన్సీ రావటం, పిల్లలు పుట్టడం, అసలే బద్ధకస్తురాలు కావటంతో సంభాళించుకోవటం చేతకాక ఉద్యోగం చేయలేనంటూ జాబ్ మానేసింది. కూతురికి 2 పురుళ్ళు పోసి పుట్టిన పిల్లలకు 6 నెలలు నిండే వరకు ఉండి వచ్చారు భార్యాభర్తలిద్దరూ. 2వ పురుటికి నేను రాలేను బాబు, మీ అత్తగారిని పిలిపించుకో అంటే ససేమిరా నువ్వే రావాలని మంకుపట్టు పట్టింది. కన్న హృదయం వెళ్ళక తప్పలేదు. తర్వాత నుంచి ప్రతి 6 నెలలకు రమ్మనమనడం, 2 నెలలు ఉంచేసుకోవడం. ఆ ఉన్న 2 నెలలు కూతురింట్లో ఒక్క నిమిషం కూడా విశ్రాంతి లేకుండా యంత్రంలా పనిచేసేది. తల్లిని చూస్తేనే మాధవికి ఎక్కడ లేని బద్ధకం వచ్చేసేది. ఏమిటి పిల్ల అని అనుకోకుండా ఉండలేకపోయేవారు కామేశ్వరమ్మ గారు. పొద్దుటే లేవడం, కాఫీ టిఫిన్ల దగ్గర నుండి వంట చేయడం, అల్లుడికి లంచ్ బాక్సు కట్టివ్వడం, మనవరాలిని కిండర్ గార్డెన్ స్కూల్కి తయారు చేయడం, దానికి పాలు పట్టడం, టిఫిన్ తినిపించడం, దాన్ని పంపాక సంవత్సరం నిండిన మనవడు నిద్ర నుండి లేవగానే వాడిని బుజ్జగిస్తూ బ్రష్ చేయించటం, పాలు పట్టడం, స్నానం వగైరాల బాధ్యత అంతా తనదే. కూతురు మాత్రం ఉదయం 8 అయితేనే కానీ నిద్ర లేచేది కాదు. పొరపాటున కూడా అమ్మా వాడికి స్నానం నేను చేయిస్తాను అనేది కాదు. ఎక్కడి బట్టలు అక్కడే మంచం మించి లేవగానే బెడ్షీట్స్ కూడా మడిచిపెట్టదు. పిల్లల బట్టలు తన బట్టలు గుట్టలుగా పడేయడం, ఏమైనా కావాలంటే ఆ గుట్టల మధ్యలో నుండి బరబరా లాక్కోవడం. తనకి అలా ఉంటే నచ్చదు. మధ్యాహ్నం భోజనాలయ్యాక పిల్లల వార్డ్రోబ్స్, మాధవి వార్డ్రోబ్స్ తీసి అన్నీ ఎక్కడివక్కడ నీట్గా సర్దేది. 2 రోజుల తర్వాత చూస్తే మళ్ళీ యథాప్రకారం దర్శనమిచ్చేవి. అంతకీ మధ్య మధ్యలో అంటూనే ఉండేది, నీట్గా సర్దుకోవే అమ్మలు అని. కొట్టడమే కానీ పని శూన్యం. తను ఎప్పుడూ వెళ్ళినా మాధవి వాళ్ళ వంటగది అస్తవ్యస్తంగా, స్టవ్తో పాటు వంటింటి గట్టంతా జిడ్డాడుతూ ఒక తీరులో ఉండేది కాదు. తను వెళ్ళగానే ముందు వంటిల్లంతా ఎక్కడికక్కడ సర్దుకొని గట్టు స్టవ్వు శుభ్రంగా తోమి కడుక్కున్న తర్వాత కానీ వంటలోకి దిగేది కాదు. చెప్పాలంటే అల్లుడు అనంతు బంగారమే. అతనికి శుభ్రత కావాలి. అతను ఇంట్లో ఉంటే ఏదో ఒకటి సర్దుతూనే ఉంటాడు. అతను అలా సర్దుతూ ఉంటే తను ఎంతో ముచ్చట పడుతూ
తను కూడా అల్లుడికి కూడా ఉంటూ అతనికి సహాయపడటం చేసేది. మాధవి మీద నవ్వుతూ తనతో కంప్లైంట్ చేస్తూ, చూడండి అత్తయ్య గారు, తన బట్టలు తనే సర్దుకోదు, అన్నీ ఎలా పెట్టుకుంటుందో చూడండి, తనవి కూడా నేనే సర్దాలన్నట్లు చూస్తుంది అనగానే మాధవి కోపంతో రుసరుసలాడటం తను సర్ది చెప్పటం చేసేది. అల్లుడైనా అప్పుడప్పుడు మీరు రెస్ట్ తీసుకోండి అత్తయ్య గారు, తర్వాత చెయ్యొచ్చు అంటూ తన చేత పని ఆపించేవాడు. కానీ మాధవి మాత్రం ఎప్పుడూ అమ్మా చాలు రెస్ట్ తీసుకో అనేది కాదు. చివరకు ఇడ్లీకి దోశకు వెట్ గ్రైండర్లో పప్పు కూడా తనే వేసి అయిపోయాక అందులో నుంచి తనే తీయాలి. తర్వాత ఆ గ్రైండర్ని తనే శుభ్రం చేయాలి. ఓపిక ఉన్నంత వరకు ఏమీ అనిపించదు, కానీ ఇటువంటి పనులు కూడా చేసేసరికి అలసట నిస్సత్తువ ఆవహించేవి. మాధవి ఇవన్నీ ఎప్పుడు తెలుసుకుంటుంది అని బాధ కలిగేది. దాని అత్తగారు మామగారు వచ్చినా ఎక్కువ రోజులుండరు. ఎందుకుంటారు? ఆవిడే అన్నీ చేసుకోవాలి. మరి ఇక్కడ అందరికీ నడుం వంచి పొద్దుట నుంచి సాయంత్రం వరకు చాకరీ చేసే బదులు ఆవిడ ఇంట్లో ఆవిడ ఉండి తనకి తన భర్తకు చేసుకోవటం ఎంతో హాయిగా ఉంటుంది. కన్నబిడ్డలతో కొన్ని రోజులు ఆనందంగా గడపాలని ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది. కానీ వాళ్ళు వచ్చేది తమకు చాకరీ చెయ్యడానికే అని పిల్లలు అనుకుంటే ఎలా? అయినా పెద్ద వయసు వచ్చాక కూడా ఎన్ని రోజులు చాకరీ చేయగలరు ఎవరైనా? మాత్రం ఏ అత్త కోడలిని కూతురులాగా చూసుకోదు, అలాగే ఏ కోడలు అత్తగారిలో తల్లిని చూడాలనుకోదు అంటారు. కానీ తన కోడలి విషయంలో కామేశ్వరమ్మ గారు చాలా అదృష్టవంతురాలు. కూతురు దగ్గర ఎంత అసంతృప్తిగా గడుపుతుందో కొడుకు కోడలు దగ్గర అంత ఆనందంగా ఉంటుంది. తాము అక్కడ ఉంటే శ్వేత ఆఫీస్కి వెళ్తున్నా ప్రొద్దుటే లేచి చాలా వరకు పనులు పూర్తి చేసేసేది చకచక. తను కాయగూరలు కోసి ఇస్తే ఎంతో ఆనందపడిపోయేది. ఏ కాస్త సహాయం చేసినా అగ్గగ్గలాడిపోతుంది. నేను వచ్చాక చేస్తానత్తయ్య, మీరు రెస్ట్ తీసుకోండి అంటుంది. కోడలే అన్నీ చేసి పెట్టాలన్నట్లు తను ఉండదు. అలా ఉండటం తన స్వభావం కాదు. మాధవి ఇంట్లో చేసినట్లుగానే అక్కడ చెయ్యాలని ప్రయత్నించిన శ్వేత అడ్డుకుంటుంది. కాస్త సహాయం చేసిన ఆమె ముఖంలో ఎంతో ఆనందం. అయ్యో మీరు చేశారా అంటూ ఆరాట పడిపోతుంది. ఇల్లు చక్కగా నీటుగా ఉంచుతుంది. ఇంట్లో ఉన్న సమయంలో రెస్ట్ తీసుకోవాలని అనుకోదు. ఏదో ఒకటి సర్దుతూనే ఉంటుంది. తన కొడుకు ఆఫీస్ నుంచి లేటుగా వస్తాడు. ఈ లోపల ఇంట్లోకి కావలసినవన్నీ చూసుకుంటుంది. అయ్యో ఈ వస్తువు లేదే అనుకోకుండా చక్కగా ప్రణాళికాబద్ధంగా సంసారాన్ని తీర్చిదిద్దుకునే తీరు చూసి ముగ్ధురాలవుతుంది ఆవిడ. మాధవి శ్వేతల సంసారంలోని వ్యత్యాసం కొట్టొచ్చినట్లు కనబడుతుంది. ఇదంతా పెంపక ప్రభావమా అంటే కానే కాదు అనుకుంటుంది ఆవిడ. కామేశ్వరమ్మ గారి చిన్నతనంలో ఆమె తల్లిదండ్రులు పెళ్లి చేసి అత్తవారింటికి పంపిస్తున్నప్పుడు తనకు ఎన్నో నీతి బోధలు చేయటం గుర్తు ఉంది ఆవిడకు. చిన్నతనంలోనే పెళ్ళైపోయింది కాబట్టి ఆవిడ ఎక్కువగా చదువుకోలేదు. అయినా ఆవిడ మాధవికి చిన్నతనం నుంచే అన్ని పనులు నేర్పించింది. అతిగారం కూడా చేయలేదు. నిజానికి ఇప్పటి తరం పిల్లలు ఎంతో విద్యావంతులు. వాళ్లకు తెలియని విషయం అంటూ లేదు. అంత మెచ్యూరిటీ ఉన్న పిల్లలు పెళ్ళయి ఏ లోటు లేకుండా సంసారం చేసుకునేటప్పుడు పెద్దవారి పట్ల కాస్తంత కనీస సంస్కారం కూడా లేకుండా ప్రవర్తించడమే బాధగా ఉంటుంది. ఆ మధ్య కామేశ్వరి గారి స్నేహితురాలు ఉమాదేవి గారు కూతురు డెలివరీకని అమెరికా వెళ్ళి తిరిగి వచ్చేసరికి పేషెంట్లా వచ్చింది. ఏమిటండి ఇలా అయిపోయారు అనగానే పాపం ఆవిడ కళ్ళల్లో సన్నటి కన్నీటి తెర. ఇంకాస్త ఆప్యాయత చూపిస్తే తనను పట్టుకొని ఏడ్చేటట్లుగా అనిపించింది. అలసిపోయాను కామేశ్వరి అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది. లేచినప్పటి నుంచి గొడ్డు చాకిరి కామేశ్వరి. నెలకోసారి ఎవరినైనా పెట్టుకొని ఇల్లంతా క్లీన్ చేయించుకుంటారు కొంతమంది. కానీ నా కూతురు అల్లుడు $1 కూడా ఇలాంటి వాటికి ఖర్చు చేయరు.
పని చేయడానికే నన్ను పిలిపించుకుంటామని అనుకుంటూ అమెరికాకు రాను పోను ఆయన టికెట్ డబ్బులకు న్యాయం చేకూర్చాలనే ఆరాటమే కనబడింది వాళ్ళ ప్రవర్తనలో. డిష్ వాషర్ లోడింగులు, అన్లోడింగులు, లాండ్రీ బట్టలు మడత పెట్టడం, వంట వార్పు, పసిపిల్లవాడి సంరక్షణ, మధ్య మధ్యలో ఇంటికి అతిథులను పిలిస్తే వాళ్ళ భోజనాలు, ఎంత చేసినా తరగని చాకిరీ కామేశ్వరి మరోసారి డెలివరీకి వెళ్ళకూడదనే ఏవగింపు కలిగింది. కన్న కూతురే, ఏమని చెప్పమంటావు? బయటకు చెప్పుకున్నా అసహ్యంగా ఉంటుంది. స్నేహితురాలివి కాబట్టి నీకు చెప్పుకుంటున్నాను. సొంత పిల్లలు వారి తల్లిదండ్రుల పట్ల ప్రవర్తించే తీరు ఆప్యాయంగా ప్రేమగా ఉండాలి కానీ నిర్లక్ష్యంగా కఠినంగా ఉండకూడదంటూ చెప్పుకొచ్చింది ఆవిడ. కామేశ్వరమ్మ గారి ఆలోచనలు ఇలా సాగుతుండగా భాస్కరరావు గారు వచ్చి, ఇదిగో నీ కూతురు నిన్ను పిలుస్తుంది, మాట్లాడు, నువ్వే చెప్పు ఏ విషయం అనగానే, అమ్మా మధు, ఇప్పుడు రాలేము బెంగళూరుకి. అన్నయ్య దగ్గరికి పూణే వెళ్ళాలనుకుంటున్నాం. అక్కడి నుంచి వచ్చాక చూద్దాం. మీ వదిన ఇక్కడకు వచ్చి కొన్ని రోజులు ఉండండి, విశ్రాంతి తీసుకుందరు కానీ అంటుందమ్మా. ఏమిటో ఈ మధ్య కాళ్ళ నొప్పులు ఎక్కువైపోయాయి తల్లి అనగానే, సరేనమ్మా అంటూ టపీమని ఫోన్ పెట్టేసింది. తప్పదు, మాధవికి కోపం వచ్చినా పర్వాలేదు, బాధ కలిగినా గత్యంతరం లేదు. ఒకరి మీద ఆధారపడటం బాగా అలవాటైపోయింది దానికి. కూతురు పిలవగానే తను వెళ్ళటం కాస్త తగ్గిస్తేనన్నా మెల్లగా బాధ్యత తెలిసొచ్చి అన్నీ అలవాటు చేసుకుంటుంది. నేనైనా ఎల్లకాలం ఉండనుగా అనుకుంటూ భారంగా నిట్టూర్చారు ఆవిడ. ఏ అత్త కోడలిని కూతురులాగా చూసుకోదు, అలాగే ఏ కోడలు అత్తగారిలో తల్లిని చూడాలనుకోదు అంటారు. కానీ తన కోడలి విషయంలో కామేశ్వరమ్మ గారు చాలా అదృష్టవంతురాలు. కూతురు దగ్గర ఎంత అసంతృప్తిగా గడుపుతుందో కొడుకు కోడలు దగ్గర అంత ఆనందంగా ఉంటుంది. కథ సమాప్తం అండి. రచించిన వారు యశోద కైలాస్ గారు. కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.